నాన్న స్వీటీ, త్వరగా లేగమ్మా. లేచి బ్రష్ చేసుకుని ప్రేయర్ చేసుకుందు. ఫ్రెష్ అయ్యి. ఆగమ్మా, కొంచెం సేపు పడుకొని అమ్మా. లాక్డౌనే కదా, ఇంట్లో ఉండి మాత్రం ఏం చేయాలి? కొంచెం సేపు పడుకొని అమ్మా. బాబోయ్, ఏం పిల్లలో ఏంటో విసుకొచ్చేస్తుంది వీళ్ళతోటి. చెప్పిన మాట అస్సలు వినట్లేదు. షారోన్ ఎక్కడున్నావమ్మా? మమ్మీ, నేను బయట వరండాలో కూర్చొని ఫోన్తో ఆడుకుంటున్నాను మమ్మీ. నువ్వైనా త్వరగా బ్రష్ అయ్యమ్మా. స్నానం చేస్తే కాసేపు ప్రేయర్ చేసుకుందాం. వస్తానులే అమ్మా, నువ్వు చేసుకో. అంతసేపు నీతో కూర్చోడం నా వల్ల కాదు. దేవుడా, ఈ పిల్లలు ఎప్పుడు మారుతారో ఏంటో. స్వీటీ, అంతసేపు పడుకోకు స్వీటీ. సోమరితనం వస్తుంది. కొంచెం లేచి గిన్నెలున్నాయి కడిగేయమ్మా. నేనా గిన్నెలు కడగడమ్మా? నాకే అన్ని పనులు ఎందుకు చెప్తావమ్మా? చెల్లికి చెప్పమ్మా, నేను చేయలేనమ్మా. నేను చెయ్యను, నువ్వే చేసుకో. నేను మాత్రం చెయ్యను. అమ్మా స్వీటీ, షారోన్ భోజనం టైం అయింది, భోజనం చేద్దురు రండి. ఏంటమ్మా ఎప్పుడు ఆలుగడ్డ ఫ్రై, పప్పు, రసం, ఎప్పుడు ఇదేనా? తినలేక చేస్తున్నా మమ్మీ. అదే మా ఫ్రెండ్స్ ఇంట్లో అయితేనా చికెన్, మటన్, రొయ్యలు, పచ్చి రొయ్యలు, మటన్, అన్ని వెరైటీస్ ఉంటాయి. అదేంటమ్మా మన ఇంట్లో ఎప్పుడు పప్పు చారు, చింతకాయ పచ్చడి, చింతకాయ రసం ఏంటమ్మా? తినలేక చస్తున్నాము. చీ. అదేంటమ్మా అలా అంటావు? మన ఇంట్లో ఏది ఉంటే దాంతో సర్దుకుని తినాలి. అసలే లాక్డౌను, మీ డాడీకి ఉద్యోగం లేదు, అందులో జీతం కూడా రావట్లేదు. మన ఇంట్లో ఏది ఉంటే దాంతో సర్దుకుని ఉండాలమ్మా. అత్యాశలకి పోకూడదు. అబ్బో, మీరెప్పుడు ఇంతేలే. మా ఫ్రెండ్స్ అయితే ఎంత లక్కీయో. హాయ్ అమూల్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం చేస్తున్నావు? బాగున్నా స్వీటీ. ఇప్పుడే మా మమ్మీ తందూరి చికెన్ చేసింది, ఎంజాయ్ చేస్తున్నా. సూపర్ ఉంది. వావ్, తందూరి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వెంతైనా లక్కీ. కమాన్, ఎంజాయ్ చెయ్యు. మా ఇంట్లో అయితే పప్పు చారు, చింతకాయ పచ్చడి. తినలేక చచ్చిపోతున్నాము. ఏం లాక్డౌనో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. మా అమ్మ అయితే ఎప్పుడు గిన్నెలతోము, బట్టలు ఉతుకు అని చెప్తుంది. విసిగిపోతున్నాను. అబ్బబ్బబ్బా, టార్చర్ అయిపోతుంది. పింకీ, ఎక్కడున్నావమ్మా? ఒకసారి ఇట్లారా. ఓకే అమూల్య, నేను ఉంటాను. మా మమ్మీ పిలుస్తుంది. బాయ్. అమ్మా, నాకు తందూరి చికెన్ కావాలమ్మా. ప్లీజ్ అమ్మా, నాకు రేపు ఎలాగైనా కావాలమ్మా. అంతే, నాకు కావాలి. సరేనమ్మా, రేపు చూద్దాంలే. ఏమండి, ఏం చేద్దాం? ఈ స్వీటీ, షారోన్ అస్సలు మనల్ని అర్థం చేసుకోవట్లేదు. ఉద్యోగం లేదు, జీతం లేదన్నా వీళ్ళు తందూరి చికెన్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ తినేవన్నీ వీళ్ళు కోరుతున్నారు. సరేలేండి, నా ఆరోగ్యం బాగాలేదని దాచిపెట్టాను, చూపించుకుందామని. ఆ డబ్బులతో చికెన్ తీసుకురండి. అదేంటమ్మా అలా అంటావు? నీ ఆరోగ్యం కంటేనా? పర్లేదులే, వాళ్ళు అట్లాగే అడుగుతారు. లేదండి, వాళ్ళంతా చెప్పినా అర్థం చేసుకోవట్లేదండి. పర్లేదులే, మన పిల్లలే కదా, పట్టుకురండి. అన్నా చికెన్ కావాలి. ఎంతకి కావాలి భయ్యా? 100 రూపాయలు ఉన్నాయన్నా. 100 రూపాయలకి ఎంత వస్తుంది? 100కి 500 గ్రామ్ వస్తుంది భయ్యా. సరే, ఇచ్చేయండి. అమ్మా, మీరు అన్నం తినట్లేదేంటి? పర్వాలేదులమ్మా, మీరు తినండి, మేము తర్వాత తింటాం. ఏ షారోన్, అమ్మా నాన్న నిన్నటి నుంచి అన్నం ఎందుకు తినట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, ఇంట్లో బియ్యం లేవు, నాకెందుకో సరిపోవు అనిపిస్తుందండి. అయితే ఒక పని చేద్దాం.
పిల్లల వరకు వండేసి పిల్లలకి పెట్టేసి మనకి లేకపోయినా పర్వాలేదు. షారోన్ ఇలా రా షారోన్, నాకు చాలా బాధేస్తుంది. మన ఇంట్లో బియ్యం తక్కువ ఉన్నాయని మమ్మీ డాడీ ఇద్దరు మనందరికీ సరిపోవని మన ఇద్దరి వరకే వండేసి మనందరికీ సరిపోవని మమ్మీ డాడీ పస్తుండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. డాడీ డాడీ ఎక్కడున్నావు డాడీ? మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయింది డాడీ. అరుణ అయ్యో ఏమైంది అరుణ? పడిపోయావు అరుణ? లేవు అరుణ. అయ్యో దేవుడా, అసలే లాక్డౌన్ టైం, డాక్టర్లు కూడా ఉండరు. అయ్యో నేనేం చెయ్యాలి? స్వీటీ, షారోన్, మమ్మీని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను బయటికి వెళ్ళి డాక్టర్లు ఎవరైనా ఉన్నారేమో తీసుకొస్తా. బండాపు కరోనా అయితే లాక్డౌన్ అయితే నువ్వు బయట తిరుగుతావు రోడ్ల మీద. ఎలా కనపడుతున్నావు మేము మీకు? పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని కాపలా కాస్తుంటే మీకు రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు ఎలా కనిపిస్తున్నా? మీకు లాక్డౌన్ టైం కాదు ఇది. కానిస్టేబుల్ డాక్టర్ కోసం బయట వచ్చాను సార్. ప్లీజ్ సార్ కొట్టండి సార్. కొట్టబాకండి సార్ ప్లీజ్ సార్. బాగలేదు సార్, డాక్టర్ కోసం వచ్చాను సార్. రాకూడదు అంతే. సార్ కొట్టమాకండి సార్ ప్లీజ్ సార్. సార్ కొట్టమాకండి సార్. అయ్యో ఒక్క డాక్టర్ కూడా లేడు. 9 హాస్పిటల్ తిరిగి వచ్చాను. స్వీటీ, షారోన్, మమ్మీ కోసం ప్రేయర్ చేద్దాం మనందరమే రండి. స్వీటీ, షారోన్, మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మమ్మీకి వారం రోజులు మట్టి ఆరోగ్యం బాగాలేదు. మిమ్మల్ని అందుకునే సాయం చేయమని అడుగుతుంది. ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గర చూపించుకుందామని డబ్బులు దాచిపెట్టుకుంది. మీ కోరికలకి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. షారోన్, నేను ఇల్లు తుడిచేస్తాను, నువ్వు గిన్నెలు తోమేసాయి. సరే స్వీటీ, గిన్నెలు తోముతా. కొన్ని బట్టలు ఉన్నాయి, బట్టలు కూడా జాడిచ్చేస్తా. షారోన్, కుక్కర్ బంద్ చేయి, విజిల్ వచ్చేస్తుంది. బంద్ చేయి షారోన్. అయ్యో షారోన్, అలా కాదు, మమ్మీ గట్టిగా పిండుతుంది, అలా గట్టిగా పిండు. అయ్యో దేవా, టీలో చక్కెర పోయి ఉప్పేసాను. అయ్యో ఓరి దేవుడా, నా బుర్ర పనిచేయట్లేదు. కందిపప్పు కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను. అమ్మా, నువ్వు రోజు ఇంత కష్టపడతావా? అమ్మా, నువ్వు రోజు చేసే పని మేము ఒక్క రోజు కూడా చేయలేకపోతున్నామమ్మా. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. అమ్మా, నువ్వు వండే వంటలకు మేము ఎన్ని వంకలు పెడతామో, కానీ నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. చాలని డబ్బులతో మా కొరకు చాలా కష్టపడుతున్నావమ్మా. టేస్టీ అయిన వంటలు చేసి చాలా కష్టపడుతున్నావమ్మా. సారీ డాడీ, సారీ మమ్మీ. ఈ లాక్డౌన్ టైంలో మీకు హెల్ప్ చేయకపోగా అర్థం చేసుకోలేకపోయాం మమ్మీ. మీకేమైనా పర్వాలేదు, మాకు కావాల్సింది తెచ్చేదాకా మేము మిమ్మల్ని విసిగిచ్చాం మమ్మీ. ఈ రోజు నుంచి మేము మిమ్మల్ని ఏడిపించాం మమ్మీ. ఉన్న దాంట్లో గంజి తాగైనా మనం అందరం హ్యాపీగా ఉన్నాం డాడీ. చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నాం డాడీ. సారీ డాడీ, సారీ.
ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూశారు కదా బైబిల్ గ్రంథంలో యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? ఎఫెసియన్స్ 6:1లో పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకే విధేయులై ఉండుడి. వీళ్ళలాగే మీరు కూడా మీ పేరెంట్స్ని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టి బాధపడుతున్నారా? ఈ రోజు నుండి మంచిగా మారి మన కోసం కష్టపడుతున్న మన అమ్మా నాన్నలను ఇబ్బంది పెట్టకుండా సర్దుకొని హ్యాపీగా ఉందాం. బాయ్ బాయ్.